నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సూర్యలంక గ్రామంలో నిర్మించిన రిసార్ట్స్ లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్న గ్రామ మహిళలు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలు వచ్చిన ఆర్జీలను తక్షణమే పరిష్కరించాలి, జిల్లా కలెక్టర్ జి వెంకటమురళి. ఎల్సీడీసీ క్యాంపెయిన్ ఫిబ్రవరి 2వ తేదీ వరకు జరుగుతుంది. ప్రజలు సిబ్బందికి సహకరించి ట్రీట్మెంట్ తీసుకోవాలి, జిల్లా వైద్యాధికారి విజయన్. ప్రాథమిక పాఠశాల స్థలానికి హద్దులు నిర్ణయించి స్థలం అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు అన్నారు. కర్లపాలెం మండలంలోని కొత్త నందాయపాలెం గ్రామస్తులు రెవెన్యూ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కొత్త నందాయపాలెం గ్రామస్తులు తహసీల్దార్ సుందరమ్మకు ఆర్జీ అందించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడారు. 1949లో ఓ దాత పాఠశాలకు కొంత స్థలాన్ని ఇవ్వగా అధికారులు ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేశారు. భవనం 2016లో శిథిలావస్థకు చేరడంతో వేరే భవనంలోకి మార్చారు. భవనంను పడవేయగా స్థలం ఖాళీగా ఉందన్నారు. ఖాళీగా ఉన్న స్థలం ఆక్రమణకు గురి కాకుండా సర్వే చేసి పాఠశాల స్థల హద్దులు నిర్ణయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రావి రాంబాబు రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ శ్రవణం శ్రీనివాసరెడ్డి, బీజేపీ నాయకులు షేక్ కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. కర్లపాలెం మండలం కొత్తందాయపాలెం గ్రామంలో సుమారుగా 1950 సంవత్సరంలో దాత స్కూల్ బిల్డింగ్ కట్టుకోవడానికి స్థలం దానం చేశారు. ఈ మధ్యకాలంలో స్కూల్ బిల్డింగ్ శిథిలావస్థకు చేరటం వల్ల అది పడగొట్టారు. ఆ స్థలం ఖాళీగా ఉండటం వలన కొందరు స్థలాన్ని ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ఆక్రమణ గురి కాకుండా నివారించి దాన్ని చర్యలు తీసుకోవాల్సిందని ఈరోజు కర్లపాలెం తహసీల్దార్ గారిని స్పందనలో అర్జీ ఇచ్చి దాన్ని చర్యలు తీసుకోమని కోరడం. ఆర్గానిక్ ఉత్పత్తులతో ఎటువంటి అనారోగ్యం దరిచేరదని ప్రకృతి వ్యవసాయం చేద్దాం యూనిట్ ఇన్ఛార్జ్ ఎం సత్యనారాయణ అన్నారు. కర్లపాలెం మండల పరిషత్ కార్యాలయం వద్ద ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడారు. ఎటువంటి రసాయనాలు వాడకుండా ఆవు పేడ, ఆవు మూత్రంతో కూరగాయలు, వరి పండిస్తున్నామన్నారు. కషాయాలు వాడడం వల్ల భూమి కూడా సారవంతమై నాణ్యమైన ఉత్పత్తులు దిగుబడి అవుతుందన్నారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని, అది ఆర్గానిక్ ఉత్పత్తులతోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో జి నందిని, కె భారతి, ఎన్ తిరుపతమ్మ, షామ్యూల్, రవిశంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాది ప్రకృతి వ్యవసాయం గురించి మేము ఈ యూనిట్లో మన రైతులందరికీ చెప్పడం జరుగుతుంది. దీంట్లో మనకి పండించిన ప్రకృతి వ్యవసాయంలో ఆవు పేడ, ఆవు మూత్రంతో పండించిన కషాయాలతో పండించినది ప్రతి సోమవారం మండే మార్కెట్ అని మన కర్లపాలెం మండల ఆఫీస్ దగ్గర పెట్టి మన మండలానికి వచ్చే స్పందన కార్యక్రమానికి వచ్చే రైతులు కానీ, లేకపోతే మామూలుగా కార్యక్రమం ఆఫీసర్లు కానీ అందరూ కూడా మనం తెలియజేస్తున్నాము. ఈ వచ్చే ఆర్గానిక్ ఫుడ్ని తినటం ద్వారా మనకి ఎటువంటి అనారోగ్యాలు అనేవి మన దరిచేరకుండా ఉంటాయి. వీటిని పండించడానికి కషాయాలు, గ్రోత్ ప్రమోటర్స్ ద్వారా మేము యూజ్ చేసుకుంటున్నాము. ఆవు పేడ, ఆవు మూత్రం మెయిన్గా మేము తీసుకుంటాం. దీంట్లో ఏంటంటే విషయం, ఇవి తిన్నందువల్ల మనం ఏ విధమైన ఆసుపత్రికి వెళ్లకుండా అనారోగ్యాల పాలనుండి మనం కాపాడుకుంటాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఈ ప్రాజెక్టులో వెనకట్లాగా మన తాతల తరాల నుంచి వచ్చే పంటలని లాగా తినడం కోసం మన ఆరోగ్యాన్ని మన చేతిలోనే ఉంది. ఈ విధంగా చేసుకోవటం ద్వారా మనం అన్ని విధాల ముందు తరానికి మన భూమిని, మంచి సారవంతమైన భూమిని అందించడం, విషపూరితం లేని మంచి ఆహారాన్ని అందించడం కోసమే ఈ ప్రకృతి వ్యవసాయం అనేది కార్యక్రమం ROSS ద్వారా ఈ సంస్థను మనం ముందుకు తీసుకెళ్తున్నాం. అందులో భాగంగానే ఈ కర్లపాలెంలో మన బుద్ధమ్మ యూనిట్ తరఫున మనం ప్రతి మండే మార్కెట్ పెట్టడం జరుగుతుంది. కావలసిన వారు ఎవరైనా సరే మన కషాయాలు కానీ, గ్రోత్ ప్రమోటర్స్ కానీ, ఎల్లో ప్లేట్స్, పప్పు దినుసులు, అన్ని రకాల మిలిటరీస్ ఆకుకూరలు కూడా మా దగ్గర అవైలబుల్గా ఉంటాయి. మీరు ఎవరైనా తీసుకోవచ్చు. ఈ ఫోన్ నెంబర్ ద్వారా మాకు మేము కూడా స్పందించి మీకు
తీసుకొచ్చి పెడతాం. యువత సేవా కార్యక్రమాలపై దృష్టి సారించాలని అబ్దుల్ కలాం ఫౌండేషన్ వ్యవస్థాపకులు కర్లపాలెం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ అహ్మద్ బాషా అన్నారు. కర్లపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని అబ్దుల్ కలాం ఫౌండేషన్ కార్యాలయంలో బాషా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ సేవా దృక్పథం కలిగి ఉండాలని అబ్దుల్ కలాం ఫౌండేషన్ వ్యవస్థాపకులు పట్టణ అబ్దుల్ బాషా అన్నారు. కర్లపాలెం మండలం కర్లపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని అబ్దుల్ కలాం ఫౌండేషన్ కార్యాలయంలో బాషా జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత సేవా కార్యక్రమాలపై దృష్టి సారించాలని సూచించారు. బాషా పుట్టినరోజు వేడుకలు అబ్దుల్ కలాం ఫౌండేషన్ కార్యాలయంలో నిర్వహించడం సంతోషకరమన్నారు. అబ్దుల్ కలాంను స్ఫూర్తిగా తీసుకుని యువత సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని కోరారు. తొలుత బాషా పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో షేక్ సాదిక్, అహ్మద్ బాషా, షబ్బీర్, వాసిఫ్, సోయల్, బబ్లు, సయ్యద్, సైఫ్, నురుల్లా, సయ్యద్, బడా, సన్ను, నన్నా, షన్ను తదితరులు ఉన్నారు. ఈరోజు అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆఫీసులో షేక్ బాషా, మా తమ్ముడైనటువంటి షేక్ బాషా జన్మదిన వేడుకలు మన ఆఫీసులో జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా తమ్ముడు ఇలాంటి పుట్టినరోజులు చాలా జరుపుకోవాలని మనసారా ఆశీర్వదిస్తున్నాను. మరి ఈరోజు యువతకు చెప్పేది ఒకటే, మనం అందరం కూడా కష్టపడి ఆర్థికంగా సామాజికంగా బలపడాలా. బలపడిన తర్వాత మనం ఏ విధంగా అయితే అబ్దుల్ కలాం ఫౌండేషన్లో సేవా కార్యక్రమాలు చేస్తున్నామో అదే విధంగా మీ యువతరాన్ని మొత్తాన్ని నేను చెప్పేది అదే, మనం కూడా పేదలకు సహాయం చేసేటువంటి గుణాన్ని మనం కలిగి ఉండి మనం నిరంతరం పేదలకు అండదండగా ఉంటూ అబ్దుల్ కలాం ఫౌండేషన్ సేవా కార్యక్రమంలో వీళ్ళందరూ పాల్గొని మనం అందరము ఈ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలన్నీ కొనసాగించాలని మనస్ఫూర్తిగా అభినందన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బాపట్ల వాసి అండర్-14 టీంకి అబ్దుల్ సాద్ ఎంపిక అవ్వడం పట్ల పలువురు అభినందించారు. బాపట్ల పట్టణంలోని సమాజ్వాదీ పార్టీ కార్యాలయంలో అభినందన సభ ఏర్పాటు చేసి మిఠాయిలను పంచిపెట్టారు. జాతీయ జట్టుకు ఎంపిక అవ్వాలని, మరింత మెలకువలను నేర్చుకుని క్రికెట్ ఆడి భారతదేశానికి మంచి పేరు ప్రఖ్యాతలు సాధించాలని సమాజ్వాదీ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు గొర్ల శ్రీనివాసరావు ఆశీర్వదించారు. అండర్-14 టీంకి ఎంపికై బాపట్ల జిల్లాకు మంచి పేరు తీసుకువచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు మద్దిబోయిన తాతయ్య, ప్రిన్సిపల్ లివింగ్స్టన్, ప్రముఖ న్యాయవాది లంబు సాంబయ్య తదితరులు పాల్గొని ప్రసంగించారు. తొలుతగా క్రికెట్ కోచ్ తదితరులను శాల్వాతో సత్కరించి అభినందించారు. జిల్లా వాసిగా నేను ఎంతో గర్వపడుతున్నాను. మా ప్రియమిత్రుడు అబ్దుల్ కరీం గారి కుమారుడు అబ్దుల్ సాద్ బాపట్ల జిల్లా నుంచి అండర్-14 ఏపీ క్రికెట్ టీంకి సెలెక్ట్ అవ్వడం చాలా గొప్పతనం. ఆ విషయంలో అమీర్ కోచ్ గారు ఎంతో కృషి చేశారు. కాబట్టి బాపట్ల జిల్లా వాసులందరూ ఈరోజు ఎంతో గర్వంగా అవుతున్నారు. బాబు అబ్దుల్ సాద్ భారత జాతీయ స్థాయికి వెళ్ళి విరాట్ కోహ్లీ పెద్ద పెద్ద ప్లేయర్ల స్థాయికి వెళ్ళాలని మేమందరం ఆ బాబుని ఆశీర్వదిస్తున్నాము. ఆ సందర్భంగా ఈ సమాజ్వాదీ పార్టీ తరఫున బాబుకి చిరు సత్కారము అమీర్ గారికి చేస్తున్నాము. ఎందువల్లంటే ఇది మన పిల్లలను మనం గౌరవించవలసిన అవసరం అంతే ఉంది. కాబట్టి ఇట్ ఆల్ గోస్ టు ది రెస్పెక్ట్ ఆఫ్ ది అబ్దుల్ సాద్ అండ్ అమీర్. దెన్ యాజ్ పర్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది Akhilesh Yadav, the National President of Samajwadi Party, we are here to serve the PDA. That means Pichde, Dalit, Alpasankhyanka, Adivasi, Agravarnapur. So we are aiming for 85 to 90% of the total population, because our aim is to improve the society as per the directions of our Akhilesh Yadav. So on behalf of Akhilesh Yadav, once again I congratulate both Abdul Saad and Amir Saab. గుర్తించదగిన విషయం, మన బాపట్ల వాసి అబ్దుల్ సాద్ అండర్-14లో ప్రతిభను కనపరిచి ఒక స్థాయికి వచ్చి గుర్తింపు తీసుకురావడం వెనక మరి కోచ్ అమీర్ గారు కూడా ఎంతో కృషి చేశారు. ఈ స్థాయికి వచ్చినందుకు గర్వించదగిన విషయం. వారికి భవిష్యత్తులో కూడా అండర్-19 ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా పాల్గొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ మన బాపట్ల వాసి మా మిత్రుడు కరీం గారి కుమారుడు అబ్దుల్ సాద్ అండర్-19 క్రికెట్ టీంలో అండర్-14 క్రికెట్ టీంకి సెలెక్ట్ కావడం చాలా ఆనందంగా ఉంది. బాపట్ల జిల్లాకే ఒక మంచి పేరు తీసుకొచ్చినటువంటి వ్యక్తి. అదేవిధంగా కోచ్ అమీర్కి మన యొక్క అభినందనలు తెలియజేయాలి. ఇంకా ఈ చిరంజీవి ఇంకా మంచి ఉన్నత స్థానాన్ని చేరుకుని మంచి క్రీడల్లో బాగా రాణించి జిల్లాకి మనకి అందరికీ మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎల్సీడీసీ క్యాంపెయిన్ ఫిబ్రవరి 2వ తేదీ వరకు జరుగుతుందని బాపట్ల జిల్లా వైద్యాధికారి విజయం అన్నారు. బాపట్ల జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె ప్రసంగించారు.
సిబ్బంది ఇళ్లకు వచ్చి మచ్చలను పరిశీలిస్తారని, ఏమైనా ఉన్నట్లయితే వారికి తెలియజేయాలని సూచించారు. స్పర్శ లేని మచ్చలు కానీ, రాగి రంగు ఉన్న మచ్చలు కానీ ఏవైనా ఉన్నవారు ట్రీట్మెంట్ తీసుకుంటే ఏ విధమైన మచ్చలైనా తగ్గిపోతాయన్నారు. ముందు జాగ్రత్త చాలా అవసరమని అన్నారు. ఇప్పుడు ఎల్సిడిసి సర్వే అంటే లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ అనేది ఈ రోజు నుంచి ఫిబ్రవరి 2వ తారీఖు దాకా జరుగుతుంది. ఎవరైనా కానీ అందరికీ కూడా మీ ఇంటి దగ్గరికి ఒక ఆశా వాళ్ళతో పాటు ఒక మేల్ వర్కర్ వస్తాడు. అక్కడ మచ్చలు ఏవైనా శరీరం మీద ఏ భాగంలో అయినా మచ్చలు ఉంటే వాళ్ళు అడుగుతారు మిమ్మల్ని. ఫస్ట్ చూడాలి, వాళ్ళు చూస్తారు. చూడడానికి మీరందరూ సహకరించితే ఏవైనా కానీ స్పర్శ లేని మచ్చలైనా కానీ, లేదంటే ఏ కలర్ రాగి రంగు కలర్ మచ్చలైనా కానీ, అలాంటి మచ్చలు ఏవైనా ఉన్నా కూడా ఖచ్చితంగా చెప్పాలి. దీనికి అంటే ట్రీట్మెంట్ తీసుకుంటే ఈజీగా తగ్గిపోతుంది, ఏది ప్రాబ్లం ఉండదు. ట్రీట్మెంట్ తీసుకోకపోతేనే చాలా ప్రాబ్లం అవుతుంది, అందరికీ స్ప్రెడ్ అవ్వడం కానీ, తర్వాత వాళ్ళకు కూడా ఏవైనా వేళ్ళు అట్లా లేకుండా పోవడం, ఇలాంటి పరిస్థితులన్నీ వస్తాయి. కాబట్టి ఆ పరిస్థితి వరకు రాకుండా మందులు వేసుకుంటే 1 సంవత్సర కాలం మందులు వేసుకుంటే తగ్గిపోతాయి. ఎక్కువ మందులు కూడా అవసరం ఉండదు. 1-2 రకాల ట్యాబ్లెట్లు వేసుకుంటే మొత్తం ట్రీట్మెంట్ కంప్లీట్గా అయిపోతుంది. అది పెద్ద కష్టమైన విషయం కాదు. కాబట్టి ఎలాంటి మచ్చలు ఉన్నా కూడా పెద్దవాళ్ళకైనా పిల్లవాళ్ళకైనా ఎవరికైనా ఎలాంటి మచ్చలున్నా మీ ఇంటి దగ్గరకు వచ్చే వాళ్ళకి ఖచ్చితంగా చూపించండి. అక్కడ వాళ్ళు ఆ మచ్చలు ఉన్నాయంటే మిమ్మల్ని నియర్ బై హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపిస్తారు. అలాంటివి ఏవైనా ఉంటే జాగ్రత్తగా ఉండడం మంచిది. ఏదైనా కానీ ముందు జాగ్రత్త అనేది మంచిది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారంటే రాకుండా నిరోధించుకోవడం. ఒకవేళ వచ్చి ఉన్నాయంటే అది ఎలాంటి మచ్చలు అనేది మనం పరీక్ష చేయించుకుంటే అది ఎవరికి కూడా ఇబ్బందికరం కాదు అనుకుంటే హ్యాపీగా ఉండొచ్చు. అది మీకు కూడా మనసులో ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఉండకుండా ఉంటుంది. కాబట్టి అందరూ దయచేసి ఎలాంటి మచ్చలు ఉన్నా కూడా మీ దగ్గరకు వచ్చి, మీ ఇంటి దగ్గరకు వచ్చే ఆశాలకు తర్వాత మేల్ వర్కర్ ఒకరు వస్తారు, వాళ్ళకి ఖచ్చితంగా చూపించాల్సిందిగా కోరుకుంటున్నాను. బాపట్ల జిల్లాలో రెడ్ క్రాస్ సంస్థ సేవలు ఆపదలో ఉన్న ప్రజలకు మరింత చేరువ చేయాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి అన్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలోని రెడ్ క్రాస్ చారిత్రక స్తూపాన్ని జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. జిల్లాలో తుఫాన్లు, విపత్తులు సంభవించినప్పుడు సహాయక కార్యక్రమాలు అందించడానికి రెడ్ క్రాస్ బృందం సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. ఇప్పటికే రెడ్ క్రాస్ సంస్థ అనేక సేవా కార్యక్రమాలు చేసి రోజు ప్రజలను ఆదుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. రెడ్ క్రాస్ భవనం కింద జనరల్ మెడికల్ షాప్ను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. రెడ్ క్రాస్ సంస్థ ద్వారా ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంక్ సెంటర్ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సంస్థ ప్రతినిధులు జిల్లా కలెక్టర్ను మర్యాదపూర్వకంగా శాల్వాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి గ్లోరియా, మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, తహసీల్దార్ సలీమా, రెడ్ క్రాస్ చైర్మన్ నారాయణ భట్టు, కార్యదర్శి శర్మ తదితరులు పాల్గొన్నారు. డెమాన్స్ట్రేట్ చేయాలి. సో లేకపోతే ప్రతి మండల్ నుంచి ఒకరిని పిలిపిద్దాం, మళ్ళీ వాళ్ళు వెళ్ళి అక్కడ సచివాలయం ఎంప్లాయీస్కి వాళ్ళకందరికి ఇచ్చేటట్టు చేస్తే అంగన్వాడీ ఉంటారు, మహిళా పోలీసులు ఉన్నారు, వాళ్ళకు తెలిస్తే అక్కడ లోకల్గా వాళ్ళు సిపిఆర్ ఎవరో ఒకరు లైఫ్ సేవ్ అవుతుంది కదా. చాలా మంచి పని, అది చేద్దాం. అయితే మనం మాస్టర్ ట్రైనర్స్ లాగా ఐడెంటిఫై చేసి 2-3 సెషన్స్ లాగా పెట్టి ఇక్కడ ఇచ్చేద్దాం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన హాజరులను తక్షణమే పరిష్కరించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి అధికారులను ఆదేశించారు. బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. సూర్యలంకలో నిర్వహిస్తున్న కాటేజెస్ వివరాలను తెలుసుకుని అక్కడ నివాసం ఉంటున్న వారి సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రకాష్ జైన్, జిల్లా రెవెన్యూ శాఖ అధికారి తదితరులు హాజరులను స్వీకరించారు. రెస్టారెంట్లు కంటే మా ఇళ్ళలో కానీ రెస్టారెంట్లు కంటే వెబ్సారెంట్ల కింద నడుపుతున్నారు సార్. లాడ్జింగ్లు కంటే అది వ్యభిచారం అని మీకు ఎలా తెలుసు? అంటే మాకు ఇంటి పక్కన ఉండేవాళ్ళు కదా, మా ఇళ్ళలో కూడా వచ్చి అడుగుతున్నారు సార్. బీచ్కి వచ్చి ఆడపిల్లలు దొరుకుతారా, పావు గంట దొరుకుతారా, అరగంట దొరుకుతారా మమ్మల్ని వచ్చి అడుగుతున్నారు సార్. మాకు తలుపులు కొట్టి అడుగుతున్నారు. డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్ గుట్లకి ఇచ్చింది, ఇప్పుడు రూములు కట్టి డీజిల్కి ఇచ్చేసుకొని వాటిని లాడ్జీలు కట్టేసి వచ్చిన బీచ్కి వచ్చే వాళ్ళకి రెంట్లకి ఇస్తే తాగేసి అమ్మాయిని తీసుకొచ్చుకుని దాంట్లో గందరగోళం చేసుకుంటే టూరిజం ఆఫీసరు, డిపిఓ, ఆ పీసీబీ నాగిరెడ్డి ఉంటాడు. జాయింట్గా వెళ్ళండి, రేపు ఎల్లుండి టైం చూసుకొని వెళ్ళిపోయి ఇన్స్పెక్షన్ చేసి ఏం తప్పు జరుగుతుందా, నిజమేనా, పొలిటికల్ మోటివేటెడా, ఇదంతా నిజంగానే తప్పు ఉందా అనేది అసర్టైన్ చేయాలి.
చేసిన తర్వాత లీగల్గా ఏం యాక్షన్ తీసుకోవాలి, రెవెన్యూ సైడ్ నుంచి ఏం తీసుకోవాలి, టూరిజం నుంచి, పోలీస్ నుంచి ఏం తీసుకోవాలి, పంచాయత్ రాజ్ నుంచి ఏం తీసుకోవాలి, వాట్ ఆర్ ద వైలేషన్స్, ఏ వైలేషన్కి ఏం యాక్షన్ తీసుకోవాలి, అసలు వైలేషన్ ఏం లేదా, పొలిటికల్ మోటివేటెడా. బాపట్ల ఫార్మసీ కళాశాలలో ఫార్మా డి బి ఫార్మసీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు స్టూడెంట్స్ పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులు ముప్పల నేవి శ్రీనివాసరావు, డాక్టర్ వై లక్ష్మీస్వామి, డాక్టర్ గోపాల్ రెడ్డి, డాక్టర్ రంగనాథరెడ్డి, డాక్టర్ నాగార్జున తదితరులు పాల్గొని పలు అంశాలపై విద్యార్థులకు సూచన సలహాలు తెలియజేశారు. ఎందుకంటే ఫార్మ్ డి కోర్స్ అనేది హాస్పిటల్కి సంబంధమైనది, పేషెంట్స్కి సంబంధమైనది, అండ్ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ ది పబ్లిక్ ఆల్సో. ఇదే కాకుండా మన ఎడ్యుకేషన్ సొసైటీ వాళ్ళు నెక్స్ట్ మెడికల్, డెంటల్ కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ఇక్కడ వీళ్ళు ఈ స్టూడెంట్స్ ఇక్కడ చేరినందుకు డెఫినెట్లీ దే విల్ కమ్ అప్ టు లైఫ్ అండ్ అచీవ్ మోర్ గోల్స్. ఇంకా ఇలాగే అసోసియేషన్ కంటిన్యూ చేసి ఇంకా కోర్స్ ద్వారా స్టూడెంట్స్కి, తర్వాత మా హాస్పిటల్ ద్వారా మేము చేయగలిగినంత సాయం మేము చేస్తాం. ఫార్మడీ ప్రోగ్రామ్ డెఫినెట్లీ వీ విల్ టేక్ ది సూటబుల్ మెజర్స్ ఫర్ స్ట్రెంథనింగ్ అండ్ ఇంపార్టింగ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది శ్రేష్ఠ హాస్పిటల్స్ గుంటూరు అండ్ అపోలో హాస్పిటల్స్ చేరాలో విష్ యూ ఆల్ ది. ఆనందంగా, గర్వంగా ఉంది. ఎందుకంటే మరి ఇప్పుడు వాటికి మరి కీర్తిశేషులు ముప్పల శాశ్వతరావు గారి ఆశయంతో బాపట్ల ఒక విద్యా కేంద్రంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో ఆయన చేసినటువంటి కృషిని మేము వైద్య కేంద్రంగా కూడా చేయాలనే తపంతో మేము మా ఎగ్జిక్యూటివ్ బాడీ, మా గవర్నింగ్ బాడీ సభ్యులందరూ కూడా ఉత్తర్వులు చేస్తూ ఉన్నాము. ఆ కార్యక్రమంలోనే మరి ఎంతో ప్రతిష్టాత్మకమైన ఫార్మాటిక్ కోర్సును మేము ఇవాళ ప్రారంభించగలిగింది. అది కూడా మరి డాక్టర్ లక్ష్మణస్వామి గారు మరి మహానుభావుడు, ఆయన అనుభవాన్ని మరి గుంటూరు జిల్లా పరిసర ప్రాంతంలో ఆయన ఉపయోగించడానికి చేసే సేవలకి ఆయన శ్రేష్ఠ హాస్పిటల్స్ ఫౌండర్ చైర్మన్ అయినటువంటి వారు ఇవాళ వాళ్ళ స్వహస్తాలతో ఇవాళ ఈ ఫార్మాలిటీ కోర్స్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. అట్లాగే అపోలో స్పెక్ట్రా వాళ్ళు కూడా మాతో టైప్ ఎంఓయూ చేయడం జరిగింది. బాపట్ల పట్టణంలోని సూర్యలంక గ్రామంలో రిసార్ట్ నిర్మించి అసంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని సూర్యలంక గ్రామ మహిళలు వాపోతున్నారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రిసార్ట్ల పేరుతో లాడ్జీలు నిర్వహిస్తూ విచ్చలవిడిగా వ్యభిచారం, మద్యం, పేకాట స్థావరాలతో మార్చి అసంఘిక కార్యక్రమాలకు అడ్డగా ఆ గ్రామాన్ని మార్చారని మహిళలు ధ్వజమెత్తారు. రిసార్ట్ను రూమ్ తీసుకున్న వారు మద్యం సేవించి తమ ఇళ్లలోకి వస్తున్నారని, గేట్లు వేసినప్పటికీ పగలగొడుతున్నారని, సీసాలు పగలగొట్టి అసభ్యకరంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. మామిడయ్య అనే వ్యక్తి రిసార్ట్స్ నిర్వహిస్తున్నారని, ఆయన తమ ఇళ్లను ఖాళీ చేసి ఇవ్వాలని, ప్రతిరోజు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. మామిడయ్యతో పాటు చెంచయ్య మరికొందరు కలిసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, చెంచయ్య అనే వ్యక్తి రిసార్ట్స్ ప్రారంభించి అసంఘిక కార్యకలాపాలు అధికమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. విచారించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని వారు సంబంధిత అధికారులను కోరుతున్నారు. అదేవిధంగా పర్రె కోటయ్య అనే వ్యక్తి అంగన్వాడీ కేంద్రానికి కేటాయించిన స్థలాన్ని ఆక్రమించుకుంటున్నారని ఆరోపించారు. కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలు కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరిగిందని, ఆయన వెంటనే స్పందించి అక్కడ పరిశీలించి నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఓ స్వాతి, వి తిరుపతమ్మ, కె ఏడుకొండలు, డి వెంకటరెడ్డి, సిహెచ్ దుర్గా, నాగేంద్రమ్మ, దుర్గా భవాని, వి లక్ష్మి, కె శివ, కె సుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు. మేము సూర్యలంక నుంచి వచ్చాం సార్. ఈ రూముల గురించి మేము ఎన్నిసార్లు తిరిగినా కూడా మాకు అవకాశం దొరకలేదు సార్. ఈరోజు కలెక్టర్ దగ్గరికి వచ్చాము. ఇది రూముల గురించే మాట్లాడటానికి వచ్చాము సార్. వాళ్ళు తాగేసి వచ్చి దాకా లాడ్జింగ్లు, అమ్మాయిలు దొరుకుతారా, పావు గంటకి అరగంటకి అమ్మాయిలు దొరుకుతారా, 10,000 ఇస్తాను, 15,000 ఇస్తాను, అమ్మాయిలు చూసి పెట్టండి అని మాకు చెప్తున్నారు సార్. ఇది స్కూల్ దగ్గర సార్, గవర్నమెంట్ స్కూల్ దగ్గర, సూర్యలంకలోనే. అది మళ్ళీ మేము అట్లా చేస్తున్నారని మేము గేటుకి తాళాలు వేస్తుంటే ఆ రూమ్ గల్లా వాళ్ళు వచ్చి, నువ్వు తాళం ఎందుకు వేస్తున్నావు, మీకు ఏం అధికారం ఉందని వేస్తున్నారు అని మాట్లాడుతున్నారు సార్. మేము అధికారం ఉండం కాబట్టి మేము వేస్తున్నాము, మేడం వాళ్ళు చెప్పారు మేము వేస్తున్నాము స్కూల్కి తాళాలంటే, మిమ్మల్ని తీసుకెళ్ళి కేసుల్లో వేస్తాను, మీకు బెయిల్ రాకుండా చేస్తాను అని ఒక మాట మాట్లాడాడు సార్. అది కొంచెం గోలగా ఉంది. మళ్ళీ నైట్ పూట మా పిల్లలు అయ్యి వదిలిపెట్టేసి వెళ్తున్నాము, ఆడపిల్లలు అయ్యి
వాళ్ళ పరిస్థితి ఎట్లా కానీ మేము ఊరికి కూడా వెళ్ళకుండా వాళ్ళని ఎంట పెట్టుకుని మేము తీసుకెళ్తున్నాము. కేసులు పెడుతున్నారు మా పక్కన ఉండేవాడు బాపట్ల చంద్రం మమ్మల్ని కూడా అడిగినా కూడా మా మీద అట్లాగే చెప్పాడు సార్, మీ అందరి మీద కేసు పెడతాను, బెయిల్ రాకుండా చేస్తాను, నువ్వు ఎవరికి వెళ్ళి చెప్పుకుంటారో చెప్పండి అని లెక్కల్లో చెప్పారు సార్. ఒకవేళ మన గ్రామానికి కొంచెం చోటు ఉంది, అది మేము గుడి కట్టుకోవటానికి ఆపాము. మామిడియ్య ఇట్లా కేసు పెట్టి మా మీద ఇట్లా చేస్తున్నారు. ఆ కొట్లకి ఇచ్చినా కూడా అది రూములు కట్టి ఆ రూముల్లో వాళ్ళు అట్లా చేస్తున్నారు, కొట్లు కూడా పెట్టుకోవట్లేదు. వాళ్ళు మేము వెళ్ళి అడుగుతుంటే మా ఇష్టం మేము ఎట్లాగానే ఇచ్చుకుంటాము, జబర్దస్తంగా చేస్తున్నారు వాళ్ళు. 10లో మాకు ప్లాట్లు ఇచ్చారు సార్. మేము 2011లో ఇల్లులు కట్టుకున్నాం. మాకు ఇచ్చిన ప్లాట్లు కట్టుకుంటే ఇప్పుడు 2 సంవత్సరాల కింద వచ్చి రూములు కొన్నాడు సార్ కన్నా మామిడియ్య. కొని మాకు ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చిన స్థలాలు కూడా ఖాళీ చేసేసి కబ్జా చేయాలని చూస్తున్నాడు సార్. మమ్మల్ని ఖాళీ చేసేయమన్నాడు, రిసార్ట్కి అమ్ముకున్నాడు. అన్ని రీసార్ట్స్ కట్టిన కాడి నుంచి మాకు చాలా ఇబ్బంది అయింది సార్. మేము ఎక్కడికన్నా బయటకు పొద్దుగూకితే రేట్ 1 గంట 2:05 మేము బయట పనులకి వెళ్ళి రావాలంటే మాకు వెళ్ళి రావడానికి భయం వేస్తుంది సార్. మాకు బయటికి వెళ్తే ఎవరు ఎట్లా వచ్చి ఎట్లా మాట్లాడతారో తెలియదు, భయం వేస్తుంది సార్. మేము అందుకని కలెక్టర్ గారి దగ్గరకు వచ్చాం. మా ప్లేసులు కూడా మొత్తం కబ్జా చేసి మొత్తం మేమే పట్టాలు పుట్టించుకొని మొత్తం నాయని అంటున్నాడు సార్. ఇప్పుడు రూములు కడతాక చూస్తున్నాడు, మా స్థలాలు కూడా ఖాళీ చేసేసి రూములు కట్టేయాలని చూస్తున్నారు. రిసార్ట్స్ కట్టి ఎలా పడితే అలా మాట్లాడటం, మిస్బిహేవియర్ గా మాట్లాడటం, డ్రింక్ చేసి ప్యాకెట్ ఆడి ఎలా పడితే అలా మాట్లాడటం, గంటకి ఇంతమంది ఉన్నాము వస్తారానండి మాట్లాడటం, మిస్బిహేవియర్ గా ఎలా పడితే అలా మాట్లాడటం సార్. ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళ మీదకి వచ్చి దౌర్జన్యం చేయటం, ఎలా పడితే అలా మాట్లాడటం, గుళ్ళు మధ్యన దేవాలయం మధ్యన రిసార్ట్స్ కట్టి ఎలా పడితే అలా మాట్లాడుతున్నారండి. అసలు వాళ్ళు మాకు న్యాయం జరగట్లేదు. అసలు ఎట్లకి వెళ్తారు, మగవాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళే ఉంటాము, పసిపిల్లలు ఉంటారు, మా పెళ్లికి వచ్చిన పిల్లలు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటున్నాము. పెళ్లి సంబంధాలు వచ్చినా కానీ మీ ఊరంతా లాడ్జ్ లేదు, మీ ఊర్లో పిల్లలు మేము చేసుకోని మాట్లాడుతున్నారు సార్. ఇప్పుడు ఆ సోటు కొన్న అతను కూడా అసలు మమ్మల్ని అతను ఇక్కడ ఆయన మేము ఎంత చేసినా మీ ఇల్లు మమ్మల్ని ఏం పేకలేరు అని ఇప్పుడు వచ్చి చెప్పెళ్తున్నాడు సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మాట్లాడుతున్నాడు ఆయన. చేయడానికి లేదు, మాది స్థలం అని మేము ఊళ్ళో అందరం కలిసి కట్టడగా వెళ్ళాం సార్. వెళ్తే ఎస్సీల కింద కేసు పెట్టి మిమ్మల్ని అందరూ లోపలేస్తాను, బెయిల్ కూడా దొరకకుండా చేస్తాను అన్నాడు సార్. అన్నాడు సార్. ఇప్పుడు 4 స్థలాలు ఉన్నాయి సార్, మేము బడి కానీ గుడి కానీ అంగన్వాడి బడి కానీ అట్లా ఉంచుకున్నాం సార్. ఆ స్థలాలు కూడా మేము కబ్జా చేస్తాము, పట్టాకాయతాలు పుట్టించుకుంటాము. ఏం చేస్తారు, మీ ఇల్లు పీకేస్తే ఏం చేస్తారు, ఎవరు చేస్తారు, మీకు న్యాయం ఎవరు ఇస్తారని మాట్లాడుతున్నారు సార్. ఇప్పుడు ఇక్కడ కూడా అదే మాట్లాడారు. ఫోటోలు తీసుకుని కూడా వెళ్ళారు సార్. అసలు ఏటకి వెళ్ళాలంటే మాకు భయంగా ఉంది. ఏటకి వెళ్తే 3 రోజుల దాకా 4 రోజుల దాకా రాము. ఈ రోజులు ఇంటి దగ్గర ఏమి జరిగిద్దో ఏంటని భయంగా ఉంటా, పేటల కడ వెళ్ళకోకుండా ఇంటికాడ ఉన్న బిడ్డలను కాపాడుకుంటూ ఇంటి దగ్గరే ఉన్నాం. అదేమని అడిగే నుంచి మా మీద కేసులు పెట్టి దౌర్జన్యంగా చేసి మా ఇంట్లో కుండా చెట్టు బయట పడేసి మా దొడ్లు మొత్తం పీకి గందరగోళం చేశారు కన్నా మామిడియ్య. ఈ రోజు నా కన్నా మామిడియ్యాలన్న కొడుకు వచ్చి వేరే వాళ్ళ స్థలం అమ్మి అదేమని అనేది ఎప్పుడు కలని దిక్కుండా అక్కడ చెప్పుకోండి, మీరు చేసేది కట్టేదని చెప్పని మా మీద ప్రవర్తించి కేసులు పెడతాకి ఎస్టీ కేసులు పెడతారు. ఊరు మొత్తం మీద సిద్ధంగా ఉండరు. మేము భయపడి ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం. కేసులు పెట్టుకుని తిరిగే అంత ఓపు మా దగ్గర లేదు. పేటలకు వెళ్ళాలంటే చేయలేము. తాగి గందరగోళం చేసి నైట్ పూట తలుపులు కొడుతున్నారు, రూములు దొరుకుతాయి, అమ్మాయిలు దొరుకుతాయి అని అలాగా జరుగుతుంది. రేత్రిపూట వచ్చి రూములు దొరుకుతాయి, అమ్మాయిలు దొరుకుతాయి అని చెప్పి గందరగోళం బీభత్సంగా చేస్తున్నారు సూర్యలంకలు. ఎవరు రిసార్ట్కి వచ్చిన వాళ్ళు? రిసార్ట్కి వచ్చిన వాళ్ళు అలా అడుగుతున్నారు. మేము ఏటలోకి వెళ్తాం, ఆడమడిచి బయటకు వచ్చింది తలుపు తట్టంగానే ఏం జరిగింది ఏమని భయంతో రిసార్ట్ స్టార్ట్ చేసింది కొద్దిగడ సంచియ కన్నా మామిడియ్య ఇంకా 3
ఉండారు సార్ ఉన్నాయి సార్ అటు మూలన కొంచెం బాగా ఇబ్బంది పడుతున్నాం. చంద్ర రూములు దొరుకుతాయా అమ్మాయి మన రాళ్ళు ఇస్తుంటాము, తాగిన బీర్ సీసాలు ఇస్తుంటాము. ఆ పిల్లల గురించి మేము ఎటు వెళ్ళలేక పని పాటలు మానుకుని వీళ్ళు కాపలా కాసుకోవాల్సి వస్తుంది సార్. మేము వచ్చి మా మీద దయించి మాకు కొంచెం న్యాయం చేసి పెడతారని చెప్పి కలెక్టర్ ఆఫీస్కి వచ్చి కలెక్టర్ ఆఫీస్లో మాట్లాడి బయటకు వచ్చి వీడియోలతో మాట్లాడుతున్నాం సార్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సూర్యలంక గ్రామంలో నిర్మించిన రిసార్ట్స్లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్న గ్రామ మహిళలు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలు వచ్చిన ఆర్జీలను తక్షణమే పరిష్కరించాలి, జిల్లా కలెక్టర్ జి వెంకటమురళి. ఎల్సీడీసీ క్యాంపెయిన్ ఫిబ్రవరి 2వ తేదీ వరకు జరుగుతుంది. ప్రజలు సిబ్బందికి సహకరించి ట్రీట్మెంట్ తీసుకోవాలి, జిల్లా వైద్యాధికారి విజయన్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCT న్యూస్.